ఇంకో విషయం ఏంటంటే ఒకటి ఈ అభిమానం ఎక్కువైనా కానీ పరిశాన్ అవుతుంది. ఎందుకనంటే ఈ అభిమానం చల్లకుండా అది కొన్ని సందర్భాల్లో అంటే దీనికి సంతోషపడాలనో బాధపడాలనో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకని ఇట్లా ఇది చెప్తున్నా అంటే మనం పదే పదే చెప్పినాం, పట్టభద్రులారా ఆలోచించండి, ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా వేయండి, తర్వాత ఓటు ఎట్టి పరిస్థితుల్లో చిత్తు కాకుండా చూడండి అని చెప్పేసి మనం చెప్పినాం. చాలామంది తీన్మాన్ మల్లన్నకు ఓటేసిన వాళ్ళే, తీన్మాన్ మల్లన్న ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళే ఏం చేసిందంటే కొంతమంది ఒకటి అని, కొంతమంది జై తీన్మాన్ మల్లన్న అని, కొంతమంది 7200 అని, కొంతమంది ఆర్టీఆర్ అని, ఇట్లా రకరకాలుగా కొంతమంది రైట్ టిక్ పెట్టేసి మల్లన్న గెలవాలని చెప్పేసి, ఇక కొంతమంది మల్లన్న నీకు తిరుగులేదని చెప్పేసి ఇట్లా రకరకాలుగా రాసినరు. ఆ రాసిన ఓట్లు ఏమవుతుందంటే దురదృష్టవశాత్తు చిత్తైపోతాయి. అవి చాలా ఓట్లు అంటే 1000 ఓట్లు ఉంటే ఆ 1000 ఓట్లల్లో 50 నుంచి 80 ఓట్ల వరకు చిత్తైపోతున్నాయి. అవి తీన్మాన్ మల్లన్న గడ్డ ఓట్లే చిత్తవుతున్నాయి. అయినప్పటికీ భారీ మెజారిటీ దిశగా వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పటికే 15,000 ఆధిక్యంలో తీన్మాన్ మల్లన్న కొనసాగుతున్నాడు. కేటీ రామారావు కానీ లేకపోతే ఆ బ్యాచ్ కానీ రకరకాలుగా ప్రయత్నాలు చేసి 30 కోట్ల రూపాయలు అఫీషియల్గా పంపించేసి అనఫీషియల్గా మళ్ళీ 100 కోట్ల వరకు పంపిణీ చేసినప్పటికీ కూడా పట్టభద్రులు తీన్మాన్ మల్లన్న వైపే ఉన్నారు. తీన్మాన్ మల్లన్న గెలుపును వాళ్ళు కాంక్షించినరు. తీన్మాన్ మల్లన్న చట్టసభల్లో ఉంటే మంచి జరుగుతుందని చెప్పేసి భావించినరు. కాబట్టి అది జరుగుతూ ఉంది. అయితే చాలామంది అనుకుంటుంటారు, అదే విషయం ఏంటంటే చాలామంది నాకు మిత్రులు కూడా ఫోన్ చేసినారు, అరే ఇంత లేట్ ఎందుకు అవుతుంది, తర్వాత నిన్న పొద్దుగాల 8 గంటలకు స్టార్ట్ అయింది కౌంటింగ్, ఇప్పటి వరకు రాత్రి వరకు కూడా ఇంకెందుకు కాలేదని చెప్పేసి అడుగుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే ఎన్నికల్లో తర్వాత ఇక్కడ ఎంపీ ఎలక్షన్లకు సంబంధించి మాత్రం మనకు అందరికి 20 ఓట్లు వస్తే 20 ఓట్లు వచ్చిన వాళ్ళు గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అంటే ఎవరికైనా ఒక ఓటు ఎక్కువ వస్తే వాళ్ళని గెలిచినట్టుగా ప్రకటిస్తారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇట్లా జరగదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 50% పైగా ఓట్లు సాధించాలి. ఆ అభ్యర్థి 50% కంటే ఎక్కువ మంది మన్ననలు పొందిన వాళ్ళే అక్కడ మెజారిటీ సాధించి తర్వాత విజేతగా నిలుస్తారు. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ ఇట్లా 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పుడు మనకు 52 మంది అభ్యర్థులలో 52 మందికి కూడా ఏ చోట్లు ఒక్క ఓవరే 52 మందికి కూడా ఓట్లు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే ఇష్టం వచ్చినట్టుగా ఏ చోట్లు అంటే ఒకరికి ఓటేసి ఆగిపోయేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈయన ఉండాలి, సెకండ్ ప్రిఫరెన్స్ ఈయన ఉండాలి, ఇట్లా అని చెప్పేసి అనుకోవచ్చు అనమాట. అందుకని ఈ ప్రిఫరెన్స్ల వారిగా ఇస్తుంటారు. దీంతో ఏమవుతుందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్లోనే తీన్మాన్ మల్లన్నకు క్లియర్గా 50% కంటే ఓట్లు ఎక్కువ పోల్ అవుతా అంటే ఆల్రెడీ కౌంటింగ్లో ఎక్కువ వచ్చేస్తూ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ చిత్తు ఓట్లు కావడం వల్ల కొంతవరకు 46-48% వరకు అట్లా వస్తూ ఉన్నాయి. దీంతో ఏమవుతుందంటే 100% గెలుస్తాడు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్లు కూడా అంటే రెండో ప్రాధాన్యత ఓటును కూడా లెక్కించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీంతో మొత్తం కూడా ఈ కౌంటింగ్ అనేటువంటి ఆలస్యం అవుతుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ బ్యాలెట్ పేపర్ అంటే ఇప్పుడు నిన్న మొన్నటి అయితేనేమో దన్ ఇట్లా ఏది ఈవీఎం ఇట్లా నొక్కంగానే మొత్తం రిజల్ట్ వస్తుండే. కానీ ఇప్పుడు ఇవి బ్యాలెట్ పేపర్లు. ఆ బ్యాలెట్ పేపర్లో కూడా ఏ పెద్ద న్యూస్ పేపర్ ఉంటుంది కదా, న్యూస్ పేపర్ 2 ఇట్లా కమ్మలు ఉంటాయిగా, 2 పేపర్లు అంతా బ్యాలెట్ పేపర్ ఉన్నది. దాంట్లో ఎక్కడ నెంబర్ వేయాలనో ఏం కథనో కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయినరు. అయినప్పటికీ అక్కడ అదంతా కూడా లెక్కబెట్టి తర్వాత అదంతా కూడా కరెక్ట్గా సవ్యంగా చూస్తూ ఉన్నారు. అక్కడ ఆర్వోగా ఉన్నటువంటి నల్గొండ కలెక్టర్ చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా కార్యక్రమాన్ని ఇదంతా వ్యవహారాన్ని అంతా కూడా వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. కాబట్టి కొంతవరకు ఆలస్యం అవుతూ ఉంది. మధ్యాహ్నం వరకు కొంతవరకు వచ్చేటువంటి అవకాశం ఉంది. తర్వాత సాయంత్రానికి ఈ మొదటి రౌండ్ పూర్తయ్యేటువంటి అంటే మొదటి ప్రాధాన్యత ఓటుకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ తీన్మాన్ మల్లన్నని రకరకాలుగా అంటే ఏది ఏమైనా వేయండి, ఎవరికైనా ఓటు వేయండి, లేకపోతే ఏమైనా వేయండి, కానీ తీన్మాన్ మల్లన్న పైన దుష్ప్రచారం చేయాలి, తీన్మాన్ మల్లన్న మీద బట్టగాలి చింపిదేయాలి, తీన్మాన్ మల్లన్న మీద బురద జల్లాలి. ఈ రకరకాలుగా ఇటువంటి చేసినా కానీ పట్టభద్రులు విఘ్నులు కాబట్టి వాళ్ళ తీర్పును ఇస్తూ ఉన్నారు. తర్వాత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కానీ బీఆర్ఎస్ వాళ్ళ మొత్తం కూడా పైసలు ఖర్చు పెట్టేసి రకరకాలుగా ఎన్ని చేసినా కానీ అవన్నీ కూడా ఫలిస్తలేవు.